అదే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అదే వైర్ పదన కథనంలో ఇంకొక చిన్న వివరణ కూడా ఆయన ఇచ్చారు. ముఖ్యంగా రోజంతా పోలింగ్ ఆన్ అండ్ యావరేజ్ ఒక ఓటుకి 1.2 సెకండ్స్ ఎంతో పట్టినట్టు ఆన్ అండ్ యావరేజ్ తెలుస్తుంది. సరళిని బట్టి, శాతాన్ని బట్టి. ఒక నిమిషం 20 సెకండ్, నిమిషానికి 1 నిమిషం 20 సెకండ్లు ఒక ఓటుకి. కానీ ఇక్కడ రాత్రి ఏదైతే మనకి అనుమానం వచ్చింది, ప్రధానంగా ఆకర్షింపజేస్తుంది ఆ పాయింటే కదా. రాత్రి 11:45 నుంచి 2 o'clockకి 3,500 పోలింగ్ బూత్లో 17,85,000. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క నిమిషానికి 4 ఓట్లు వేసినట్టు. ఇది సాధ్యమేనా అసలు? అంటే చూడండి ఎంత ఫన్నీ అంటే అండి, సహజంగా ఓటరు పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత అవును మొదటగా తన ఐడి కార్డుని, తన ఓటర్ నంబర్ని చూపించాలి. అవును, ఇది నాది సో 111 అనేటువంటి సీరియల్ నెంబర్ అండి, ఇదిగో నా పేరు ఇదండి అని చూపించాలి. చూపించిన తర్వాత ఫస్ట్ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. అక్కడ అన్ని పార్టీలలో ఎన్ని పార్టీలు ఉన్నా సరే అన్ని పార్టీలు అవును కదా అని చెప్పి ఈ పేరు కరెక్ట్ అని టిక్ చేసుకుంటారు. తరువాత ఈ పొలిటికల్ పార్టీ ఏజెంట్లు ఓకే అన్న తర్వాత అక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల అధికారి తీసుకొని టిక్ పెట్టుకొని మనతో ఒక సంతకము, ఒక వేలి ముద్ర వేయించుకొని మనకు ఒక స్లిప్ ఇస్తారు. అవును, ఈ స్లిప్ ఇచ్చిన తర్వాత ఆ స్లిప్ తీసుకొని మనం ముందుకు కదులుతాం. ముందు కదిలిన తర్వాత మన చేతికి ఇంకేస్తారు. చేతికి ఇంకేసిన తర్వాత ఇంకొద్దికి ముందు కదిలిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉంటారు. అతనికి మనం ఆ స్లిప్ ఇచ్చేస్తే ఒక ఓటు పార్లమెంట్కి, ఒక ఓటు అసెంబ్లీకి వేసుకున్నటువంటి అవకాశం కలుగుతుంది. ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో లేనిది ఆంధ్ర, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటిది ఏంటి, ఇక్కడ రెండే అసెంబ్లీ, పార్లమెంట్. ఎందుకంటే ఇక్కడ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ నేను చెప్పిన ప్రాసెస్కి అట్లీస్ట్ 45 సెకండ్ల సమయం పడుతుంది. తక్కువ 45 నుండి 50 సెకండ్. ఇది బాగా వేగంగా, ఎంత వేగంగా చేసినా కూడా 45 సెకండ్ల నుండి 50 సెకండ్లు పని పడుతుంది. ఇది అయిన తర్వాత వెళ్ళి ఫస్ట్ పార్లమెంట్ ఓటు వేసిన తర్వాత ఆ వీవీప్యాట్ ప్రింట్ అయ్యి 7 సెకండ్ల పాటు మనకు కనబడాలి. సో ఆ 7 సెకండ్లు మనం వేసినటువంటి ఓటు మనం వేసినటువంటి పార్టీగా పడిందని సంతృప్తి చెందిన తర్వాత మళ్ళీ ఇంకొక దాని దగ్గరికి వెళ్తాడు. అవును, అక్కడ మళ్ళీ ఓటేస్తాడు. అక్కడ మళ్ళీ 7 సెకండ్ల పాటు ఆ వీవీప్యాట్ కనబడుతుంది అనమాట. వీవీప్యాట్ ఏదైతే ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ట్రయల్ అంటామో వీవీప్యాట్ కనబడుతుంది. 14 సెకండ్లు అక్కడే పోతుంది ఓవరాల్గా. ఈ 14 సెకండ్లు కాకుండా ఈ ప్రాసెస్ని మీరు ఈజీగా అంచనా వేయవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని ఈజీగా వెళ్ళటము, పొలిటికల్ పార్టీ ఏజెంట్లకి మనం ఐడి చూపించడము, మన నంబర్ చెప్పడము, ఇవన్నీ చెప్పడము, తర్వాత థంబ్ వేయటం, తర్వాత సైన్ చేయటం, అంటే సైన్ ఉన్నటువంటి వాళ్ళు సైన్ చేయటం, సైన్ తర్వాత మళ్ళీ అధికారి కన్ఫర్మ్ చేసి స్లిప్ ఇవ్వటము, ఇంక్ వేయటం, ఇవన్నీ 45 సెకండ్లు ఈజీగా. అంటే తక్కువ 1 నిమిషం అనేటువంటిది పడుతుంది. కానీ ఇక్కడ 11:45 నుండి 2 గంటల మధ్య అంటే సుమారుగా 2 గంటల 15 నిమిషాలు, అంటే 135 నిమిషాలు. అంటే మనకు 11:45 నుండి 2 అంటే 2 గంటల 15 నిమిషాలు, అంటే ఓవరాల్గా 135 నిమిషాలు. 135 నిమిషాల్లో 510 ఓట్లు పడినాయి ఒక్కొక్క బూత్లో. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా 20 సెకండ్ల కంటే తక్కువలో ఒక ఓటు పడింది ఒక ఓటు. అది ఒక ఓటు కనుక మనం అంటే ఒక ఓటు అంటే ఇక్కడ అర్థం లోక్సభ అంటే అసెంబ్లీ 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఏళ్ళు 14 సెకండ్లు వీవీప్యాట్ చూడటానికి పోతుంది కదా. అంటే మీకు ఇంకెంత ఉంది సమయము? 6 సెకండ్లు ఉంది. అంటే 6 సెకండ్లలో రావటము, పొలిటికల్ పార్టీ ఏజెంట్లను కలవటము, కలిసిన తర్వాత వెరిఫై చేసుకోవటము, వెరిఫై చేసుకున్న తర్వాత అధికారి కూడా వెరిఫై చేయటము, సంతకం పెట్టడము, వేలిముద్ర వేయటము, ఐ మీన్ ఇంక్ వేయించుకోవటము, తర్వాత స్లిప్పులు తీసుకోవటము, లోక్సభ ఇవన్నీ చేయాలి 6 సెకండ్లలో. ఇది సాధ్యమా? రోబో వల్ల కూడా సాధ్యం కాదు నాకు తెలియదు. ఇది అర్ధరాత్రి పూట మళ్ళీ. సో కాబట్టి ఇటువంటిది ఇది మరింత అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ఈ సమాజంలో ఉత్పన్నమయ్యేటువంటి అనుమానాలని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, రాజకీయ పార్టీలది కాదు ఇది. ఎందుకంటే ఎన్నికలను నిర్వహించేటువంటి వ్యవస్థ ఉన్నటువంటిది ఎన్నికల కమిషన్ చేతిలో. అదేమో తెలుగుదేశం పార్టీ చేతిలోనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలోనో, బీఆర్ఎస్ కాంగ్రెస్ చేతిలో ఉండదు. అది మీరు వీటి మొత్తాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల అధికారులది. మీరు మా పని అయిపోయింది, మాది ఎప్పుడో ఎన్నికలు అయిపోయిన తర్వాత అయిపోయిందంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. జనరల్గా కూడా ఇదే పద్ధతి ఇలాగే కంటిన్యూ అవుతుంటే ఇంకా డెమోక్రసీకి మీనింగ్ ఏంటంటే ఇంకా ఎలక్షన్ సిస్టమ్ అవసరం లేదు కదా. ఇంకా అదే ఇప్పుడు అందరూ గట్టిగా మాట్లాడుతున్నటువంటి ఏంటంటే దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, పార్టీలకు అతీతంగా అందరూ మాట్లాడుతుంది ఏంటంటే ఇంత అనుమానాలు, ఈ స్థాయి అనుమానాలు వస్తున్నప్పుడు వాటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది.
సహజంగా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది అది 5 సంవత్సరాలు ఉండేటువంటి వ్యవస్థ. అదేమీ కాదు. కానీ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేసేటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు కానివ్వండి, వీళ్ళందరూ తాత్కాలికంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఉంటారు. సపోజ్ ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో, అతను ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి దగ్గర నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే అతను ఉంటాడు. కానీ ఎన్నికల కమిషన్ శాశ్వతం. చీఫ్ ఎలక్షన్ కమిషనరు, 2 ఎలక్షన్ కమిషనర్లు, ఆఫీసు సెటప్ అంతా ఉంటుంది. కలెక్టర్ అనేటువంటి వ్యక్తికో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఆర్డీఓకో ఎంఆర్ఓకో సంబంధం ఉండకపోవచ్చు కాక ఇప్పుడు. కానీ ప్రతి రాష్ట్రానికి ఒక సీఈఓ ఉంటాడు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, అండర్ ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సరే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, అది వేరే విషయం. అది ఈ ఎలక్షన్స్తో మనకు దానికి సంబంధం లేదు. సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండ్ సిఇఓస్ వీళ్ళ పని ఏంటంటే ఇటువంటి అనుమానాలు వచ్చినప్పుడు వీటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళు ఏమాత్రం నివృత్తి చేయకపోగా ఒక్కోసారి ఎదురుదాడి చేస్తున్నారు. రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద, ప్రజా సంఘాల మీద, అనేక ఎన్జిఓస్ మీద ఎదురుదాడి చేస్తున్నారు. అడిగినటువంటి ప్రశ్నకు ఏమాత్రం సమాధానం చెప్పకుండా సంబంధం లేని విషయాల్ని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.